హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని క్రియేటివ్స్. ఇప్పుడు బీట్రూట్ హల్వా ఎలా చేద్దామో చూద్దాం. బీట్రూట్ని ఇందాక చూపించిన విధంగా తురిమి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో సరిపడ నెయ్యి వేసుకొని ఈ నెయ్యిలో బీట్రూట్ని వేసుకుందాం. బీట్రూట్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని 5 minutes to 10 minutes మధ్యలో సిమ్లో పెట్టి దాన్ని ఉడికించుకోవాలి. మిడిల్లో మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాం. అది ఒకవేళ ఉడకనట్టు మనకు అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి మెత్తగా. ఉడికించుకున్న తర్వాత షుగర్ వేసుకొని కలుపుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత మనకి జ్యూసీ వాటర్ లెక్క ఉంటుంది. ఆ జ్యూసీ ఉన్నది పోయినాక అందులో మనం కొన్ని మిల్క్ పోసుకొని కలుపుకోవాలి. మిల్క్ పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఆ మిల్క్ ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని పెట్టుకోవాలి. మనం ఒకవేళ షుగర్ కానీ ఏదైనా తక్కువ ఉంటే కూడా వేసుకొని టేస్ట్ చేసి వేసుకొని మళ్ళీ కలుపుకొని పెట్టుకోవాలి. మళ్ళీ నెయ్యిలో బాదం, కాజు, కిస్మిస్ ఇంకా మిగతా సీడ్స్ ఏమైనా వేసుకోవాలనుకుంటే అవన్నీ నెయ్యిలో వేయించుకొని వేసుకోవాలి. హల్వా రెడీ. నా హల్వా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.